నమస్కారం అండి. ఈరోజు ఒక చట్నీ గురించి చెప్దామని. అంటే నేను ఎప్పుడైనా నల్లపావనే పెడతా, కాకపోతే ఇది సొప్పు తొక్కు అంటారు మా సైడ్, తెలంగాణ సైడ్ సొప్పు తొక్కు అంటారు. అది కొంచెం కటిగేసి పెట్టాలని ఎప్పుడు నేను పెట్టా, కాకపోతే ఏదైనా మనము పెట్టాలి అనుకున్నప్పుడు పెట్టచ్చు అని నేర్చుకోవాలి. ఎందుకంటే మా మనమరాలకి కొంచెం ఇష్టమని నేను కొంచెము పెట్టిన. ఏదైనా రాదు అనే మాట నాకు ఎందుకు ఇష్టం ఉంటుంది, పదం అని నేర్చుకోవాలి అంతే. ఈ ఇయర్ అయినా కూడా అనుకున్నా, ఎంత పెద్ద ఏజ్ వచ్చినా కూడా నాకు నేర్చుకోవాలని తపన ఎక్కువ. నాకు ఇది రాదు అనకుండా నేనే ట్రై చేసిన, చాలా బాగా వచ్చింది. ఎందుకంటే నేను ఇప్పుడు యూట్యూబ్లో అయిన నుంచి నేను కొంచెం ఎడిటింగ్ అయినా పాట అది మిక్సింగ్ అయినా ఏదైనా అది నేను అన్ని మొత్తం టోటల్గా యూట్యూబ్ది మొత్తము వాయిస్ ఇవ్వడము, మాటలు ఇవ్వడం ఇవన్నీ నేర్చుకున్నా. అంటే ఏదైనా రాదు అనేది నాకు ఇష్టం ఉంటుంది, నేర్చుకున్నా కాబట్టి ఇది కూడా నేర్చుకున్నా పెట్టిన. చాలా బాగా కుదిరింది. ఏం లేదు, లేనిది కారము, ఉప్పు, ఆవాల పొడి, మెంతులు, జీలకర్ర పొడి వేసేసి తాలిపెట్టేస్తే చాలా బాగుంటుంది. ఏంటంటే 4 వంతులు మనకు ఒక 4 గ్లాసుల సొప్పు తొక్క ఏంటంటే 1 వంతు కారమైన, ఉప్పు, ఆవాల పొడి సేమ్ క్వాంటిటీ వేసేసి చేసినా చాలా బాగైంది. ఎందుకంటే ఏదైనా మనము నేర్చుకోవాలి, ప్రతిదీ మనం నిత్య విద్యార్థిలా ఉండాలి. చట్నీ అనే కాదు, ఏ విషయమైనా మనకు రాదు అనేది ఉండద్దు. చెట్లు కూడా పెట్టారబ్బో నాకు పెట్టడం వచ్చు లేదా, ఏవైనా ప్లాంట్స్ అయినా ఏవైనా మనం పెట్టాలి, నేర్చుకోవాలి. ఏవైనా మనకు ఒక తపన అనేది కంపల్సరీ ఉండాలని నాకు ఈ చట్నీ ద్వారా మీకు చెప్తున్నాం. మనలో కంపల్సరీ నేర్చుకోవాలని తపన ఉందనుకో, మనం ఏదైనా నేర్చుకుంటాం, సాధిస్తాం. థ్యాంక్ యూ అండి, చాలా బాగా కుదిరింది ఈ చట్నీ. థ్యాంక్ యూ అండి.